నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి పాకిస్తాన్ చూసి భయపడే పరిస్థితిలో భారత్ లేదన్న మోదీ భారత్లో బలమైన మోదీ ప్రభుత్వం ఉందని స్పష్టీకరణ రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం లాగేసుకుంటుందన్న రాహుల్ బిలియనర్ల కోసమే ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్లు రద్దు అని విమర్శ ప్రధాన రాజకీయ పక్షాల ప్రచార సరళిని ఆక్షేపించిన ఈసీ నేతల ప్రచార శైలిలో మార్పులు రావాలంటూ బీజేపీ కాంగ్రెస్కు నోటీసులు జారీ ధాన్యం కొనుగోలుపై అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు ఎంత ధాన్యాన్నైనా కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడి బోనస్ విషయంలో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్న హరీష్ రావు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. ఇక వివరాలు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీకి మరోసారి నిరాశ మిగలబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలవబోతోందన్నారు. ఈ పరిణామాలు జీర్ణించుకోక ఆ రెండు పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిందించడం చూడబోతున్నామన్నారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ లేదని అన్నారు. పాకిస్తాన్ను చూపి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ నేతలు దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో అణుబాంబు ఉంది అనే వారి వ్యాఖ్యపై ప్రధాని స్పందించారు. భారతదేశంలో బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అన్నారు. భారత్లో బలమైన మోదీ ప్రభుత్వం ఉందన్నారు. పాకిస్తాన్కు ఎన్ని और इसके लिए आपको इधर उधर देखने की जरूरत नहीं है. आप इंडी अलायंस वालों के बयान देख लीजिए. हर कोई अलग अलग आंकड़ा बताता है और उनके पुराने आंकड़े और उनके पुराने परिणाम देख लीजिए तो आपको पक्का भरोसा हो जाएगा कि पूरा इंडी अलायंस ऐसा निराशा की आज क्या बोल रहे हैं, ये हाल है इनका. भाइयों बहनों, आप तो समझदार लोग हैं और कभी भी अपना समय, अपनी शक्ति आप लोग व्यर्थ नहीं जाने देते, कभी भी बेकार नहीं जाने देते. और कोई भी समझदार अपनी कोई भी अमानत बर्बाद नहीं होने देना चाहते. अब आप सोचिए, सपा को मिलने वाला एक भी वोट, आपका वोट बेकार हो जाए, बर्बाद, ये यहां का कोई मतदाता चाहेगा क्या? नहीं चाहेगा ना. और इसलिए आपका वोट उसको पड़ना चाहिए जिसको आप सरकार बनाने के लिए देना चाहते हैं, जिसकी सरकार बनने की गारंटी है. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత జవాన్లను కూలీలుగా మార్చారని ఆరోపించారు. సైన్యానికి అగ్నివీర్ పథకం అక్కరలేదన్నారు. ఇది ప్రధాని చేసిన పథకమని పేర్కొన్నారు. దేశంలోని పొలాల్లో పనిచేస్తున్న రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం లాగేసుకుంటుందన్నారు. బిలియనీర్లకు సహాయం చేయడానికి ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్లును రద్దు చేసిందనో రైతాంగ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గవలసి వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. भाइयों और बहनों, मैं शुरुआत अग्निवीर योजना से करना चाहता हूं. हिंदुस्तान के बॉर्डर की रक्षा हरियाणा के युवा करते हैं, बाकी प्रदेशों के युवा करते हैं. दिल में, खून में, डीएनए में देशभक्ति है आपकी. नरेंद्र मोदी जी ने पहली बार हिंदुस्तान के जवानों को मजदूर में बदल दिया है. उसके परिवार को पेंशन मिलेगी,
शहीद का दर्जा मिलेगा, सारी की सारी सुविधाएं मिलेंगी। और दूसरा, गरीब घर का बेटा जिसको अग्निवीर नाम दिया है, इस अग्निवीर को ना शहीद का दर्जा मिलेगा, ना पेंशन मिलेगी, ना कोई सुविधा मिलेगी, ना कैंटीन मिलेगी। ये योजना नरेंद्र मोदी की योजना है, ये सेना की योजना नहीं है। सेना इसे नहीं चाहती है, ये पीएमओ से योजना बनाई गई है। तो मैं पहली बात आपको कहना चाहता हूं, इंडिया की सरकार आएगी, अग्निवीर योजना को उठाकर हम कूड़ेदान में फेंक देंगे। మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. హర్యానాలోని కర్నల్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇందిరాగాంధీ 1975కు ముందే ఎన్నికల్లో ఓడిపోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రధాని మోదీ నియంతగా మారుతారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి ఎమర్జెన్సీ నాటి పరిణామాలను వివరించారు. ఆనాడు లక్షల మందిని కటకటాల వెనక్కి నెట్టిందెవరని కాంగ్రెస్ను ప్రశ్నించారు. 24 ఏళ్ల వయసులోనే తాను కూడా 2.5 నెలలుగా జైల్లో ఉన్నానని తెలిపారు. కాగా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజేపీ కృషి చేస్తోందని తెలిపారు. मैं कांग्रेस के दोस्तों से पूछना चाहता हूं, हरियाणा में भी हमारे कांग्रेस के वरिष्ठ नेता हैं, उनसे भी मैं पूछना चाहता हूं, क्या यह सच नहीं है? केंद्र में जब जब आपकी सरकार रही है, आपकी सरकारों पर भ्रष्टाचार के आरोप लगे, यहां तक कि आपकी सरकार के रहते आप ही के मंत्री को अदालत के आदेश पर जेल की हवा खानी पड़ी है। क्या यह सच नहीं है? कोई मां का लाल यह बतला दे, चाहे आदरणीय अटल बिहारी वाजपेयी जी की सरकार रही हो अथवा नरेंद्र मोदी जी की सरकार रही हो, किसी मंत्री के दामन पर एक भी भ्रष्टाचार का कोई छींटा लगा हो? मैं समझता हूं 75 वर्षों में इस आजादी के काल में अपने मतों का प्रयोग करते करते पर जनता राजनीतिक दृष्टि से अब काफी जागरूक हो चुकी है। मैं आपको याद दिलाना चाहता हूं, पुराने लोग जो यहां पर बैठे हैं, 1975 में उसके पहले के चुनाव में श्रीमती इंदिरा गांधी चुनाव हार गई थी। पिटीशन था, हाई कोर्ट में पिटीशन हार गई। नैतिकता के नाते उन्हें अपने पद से त्याग पत्र दे देना चाहिए था, लेकिन उन्होंने क्या किया? देश में इमरजेंसी लगा दी, लोकतंत्र का गला घोंट दिया, लाखों की संख्या में उठाकर जेल के शिक्षकों के पीछे डाल दिया। बहनों भाइयों, मैं 24 साल की हमारी उम्र थी, मैं भी भुक्तभोगी हूं। 24 साल की उम्र में मुझे 2.5 महीने तन्हाई में रखा है मिर्जापुर की जेल में। जिसे वेरीफाई करना हो वेरीफाई कर ले। ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి నీటి సమస్య తీరిందన్నారు. కాగా తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల
సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగే ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకుంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇస్తుంది ప్రభుత్వం. మరిన్ని వివరాలు. తెలంగాణలో తడిచిన ధాన్యం కొనుగోలు, సన్నలు, దొడ్డువడ్లకు బోనస్పై రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్న, తడిచిన, రంగు మారిన మద్దతు ధరకే కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. మీరు అమ్మకండి, మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగండి, 500 బోనస్ ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈరోజు మరి ప్రజలను ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కోటేసినందుకు చేయి ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, సన్న ఓట్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ నెలలోనే రైతు భరోసా డబ్బులు జమ చేయాలన్నారు. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేనోళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి. 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం. దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వడ్లకు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు మీరు. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందంటూ విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ఆయన గతం కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొట్టామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం.
మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో రేట్ తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం, కొంటుంది కూడా. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2 రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తున్నాయని అన్నారు. రైతులందరినీ ఆదుకునే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ టిఎన్ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్ అశోక్ నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉమామహేశ్వరరావుకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. ఉమామహేశ్వరరావు సోదరుడితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. సోదాలో భారీగా 500 రూపాయల నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ 3.46 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్లని భావిస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో కాలం గడుపుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగాం వచ్చిన ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిరుద్యోగులకు 3,116 రూపాయల భృతి ఇస్తానని 5 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో 4,000 రూపాయల భృతి ఇస్తానన్న రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం కూడా అమలు కావడం లేదని విమర్శించారు. కాగా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 7 రోజులుగా నేను నల్లగొండలో ఒక 2 రోజులు, ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో 2 రోజులు, ఇవాళ వరంగల్లో 2 రోజులు తిరిగినాను. ఈ దఫా వీటికి చెల్లుబాటు కాదని చెప్పి పట్టభద్రుల ఓటర్లంతా కూడా మాకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకు ఇచ్చిండ్రు, కానీ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం, కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. పట్టభద్రులు, దాంట్లో నిరుద్యోగ యువత, ఆనాడు కేసీఆర్ గారు 3,116 రూపాయలు ప్రతి నెల భృతి ఇస్తా అని చెప్పినారు. 5 పైసల బిల్ల కూడా ఇవ్వక వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టింది అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా, ప్రియాంక గాంధీ ద్వారా 4,000 భృతి ఇస్తా అని చెప్పిన నిరుద్యోగులకి ఇప్పటికీ 1 రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలేదు. వారు అంటున్నారు, మా నిరుద్యోగుల భృతిని అమలు కోసం గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారితో పాటుగా మమ్మల్ని కూడా కొట్లాడమని చెప్పి, పక్కా కొట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అగ్రనేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడం తగదని రాజకీయ పార్టీలకు సూచించింది. నేతల ప్రచార శైలిలో మార్పు రావడం లేదని, ఇకనైనా సరిదిద్దుకోవాలని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని బీజేపీకి స్పష్టం చేసింది. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ను ఆదేశించింది. కాగా అగ్నివీర్ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని పేర్కొంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. మొత్తంగా 151.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, అందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 55 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తారని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు జూన్ 7, 8 తేదీలో రాష్ట్రంలో ప్రవేశించనుంది. కాగా ఈ మేరకు వానాకాలం సీజన్ కార్యాచరణ ప్రణాళికలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది. ప్రణాళిక మేరకు పంటలు సాగయ్యేలా చూడాలని అధికారులకు మంత్రిమండలి సూచించింది. కాగా గత వానాకాలంలో 140.74 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నిరుటితో పోలిస్తే ఈసారి 11.19 లక్షల ఎకరాల్లో అధికంగా సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. వేరుశెనగ మినహా ఇతర అన్ని పంటల విస్తీర్ణంలో పెరుగుదలను చూపింది. వేరుశెనగ 844 ఎకరాలు, మామిడి తోటల పెంపకం 14,141 ఎకరాలు తగ్గుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయి. లాంగ్వేజ్ పేపర్తో ఈ పరీక్షలు మొదలవుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండవ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 4 నుండి 8వ తేదీ వరకు జరుగుతాయి. పర్యావరణ పరీక్షను జూన్ 11, ఎథిక్స్ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. భారత అథ్లెట్ సచిన్ కిలారి వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మెన్స్ షాట్ పుట్ ఛాంపియన్గా నిలిచారు. F40 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. 16.30 మీటర్ల త్రోతో పారా ఏషియన్ రికార్డును నెలకొల్పారు. గత ఏడాది ప్యారిస్లో 16.21 మీటర్లతో తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టారు. సచిన్ సాధించిన ఈ మెడల్తో కలిపి ఇప్పటి వరకు భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య 5కు చేరింది. సకల ప్రాణుల జీవన విధానం వైవిధ్యభరితం. స్వయం పోషకాలుగా, పరిపోషకాలుగా జీవులు తమ జీవనాన్ని సాగిస్తాయి. ఆకాశంలో, భూమిపైన, నీటిలో రకరకాల వాతావరణ పరిస్థితుల్లో బతికే జీవుల జీవన విధానం వేరువేరుగా ఉంటుంది. అయితే మానవ చర్యల కారణంగా ఈ జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఇది మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. మారుతున్న మానవుల జీవనశైలితో పర్యావరణం కలుషితం కావడం, అవసరానికి మించి సహజ వనరుల వినియోగంతో భూతాపం పెరగడం వంటి పరిణామాలతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఫలితంగా ఎన్నో జీవులు, వృక్షజాతులు అంతరించిపోతున్నాయి. ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. దీనిపై ప్రజల అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మే 22వ తేదీన జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2010లో ఐక్యరాజ్య సమితి మే 22వ తేదీని జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది. అప్పటి నుంచి భారత్ సహా పలు దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. లోని 12 జీవ వైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్షజాతులు, దాదాపు 77,000 జంతుజాతులు మన దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు అంతరించిపోయాయి. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. జూబ్లీ హిల్స్లోని కేబీఆర్ పార్క్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న జీవులను పరిరక్షించుకోవడం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి పిలుపునిచ్చారు. ప్రతి చిన్న కీటకం కావచ్చు, జీవి కావచ్చు, అది అంతరించిపోయినప్పుడు ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. బయోడైవర్సిటీ గురించిన అంశాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఎన్నో కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేపడుతుంటాయి. మన రాష్ట్రంలో కూడాను మనకు ఉన్నటువంటి హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, అంటే ఒక జీవ వైవిధ్యం ఉన్నటువంటి చెరువు కావచ్చు, లేదా ఒక హిస్టారికల్ ప్లేస్ కావచ్చు, మన కోటిలింగాల్ లాంటి ఒక చిన్న ప్లేస్లో అక్కడ ఉన్న ఆర్కియాలజికల్ సైటే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎలాంటి చెట్లు ఉన్నాయి, ఎలాంటి పశుపక్షాదులు ఉన్నాయి, అవి కొన్ని కేవలం మన రాష్ట్రంలోనే ఉంటాయి, కొన్ని కేవలం ఒక ప్రదేశంలోనే పెరుగుతాయి. ఇంతటి జీవ వైవిధ్యం అనేది ప్రపంచంలో ఉంది. వీటన్నిటిని పరిరక్షించకపోతే కొన్నాళ్ళకి అవి అసలు ఎక్కడ కనపడవు. అవి అంతరించిపోతున్న కొద్దీ మనకేమీ పర్వాలేదు అనుకోవడం అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రతి చిన్న కీటకం కావచ్చు, చిన్న జీవి కావచ్చు, అది అంతరించిపోతున్న క్రమంలో ఎంతో నష్టం అనేది జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి మే 22 నిర్వహిస్తున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో ఒక కొత్త థీమ్తో కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. ఆ కోవలోనే 2022లో ప్రణాళికలో భాగమవ్వండి అనే నినాదంతో జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. So many biodiversity hotspots around our India, like try to conserve them and without any without polluting the nature and without polluting the forest and all, try to save all the biodiversity hotspots. Thank you. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రముఖ సంఘ సంస్కర్త, దళిత జనోద్ధరణకు కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని వనపర్తి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేష్లు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నందలాల్ పవర్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సంస్కర్తగా విద్యాలయాల స్థాపన, దేవదాసి, జోగిని నిర్మూలన వంటి మూఢ విశ్వాసాలను రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలు ముగిశాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లలో కొనుగోలు మద్దతు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్ 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.75 పాయింట్ల లాభంతో 22,597.80 వద్ద స్థిరపడింది. ఇక సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. కాగా డాలర్తో రూపాయి మారకం విలువ $83.28గా ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోందని పేర్కొంది. రేపు ఉదయానికి ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య జిల్లాల మీదుగా వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. యూపీలో పాల్గొన్న ప్రధానమంత్రి పాకిస్తాన్ చూసి భయపడే పరిస్థితిలో భారత్ లేదన్న మోదీ, భారత్లో బలమైన మోదీ ప్రభుత్వం ఉందని స్పష్టీకరణ. రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం లాగేసుకుంటుందన్న రాహుల్, బిలియనర్ల కోసమే ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్లు రద్దు అని విమర్శ. ప్రధాన రాజకీయ పక్షాల ప్రచార సరళిని ఆక్షేపించిన ఈసీ, నేతల ప్రచార శైలిలో మార్పులు రావాలంటూ బీజేపీ, కాంగ్రెస్కు నోటీసులు జారీ. ధాన్యం కొనుగోలుపై అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలు. ఎంత ధాన్యాన్నైనా కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడి. బోనస్ విషయంలో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్న హరీష్ రావు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం.
రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం.